హాయ్ అండి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం ఇలాంటి సమస్యలన్నింటినీ దూరంగా పెట్టి జీర్ణక్రియను కూడా మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలున్న వామాకుతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం కళాయిలో నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, 10 వరకు ఎండుమిర్చి తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. లోపల విత్తనాలు కూడా వేగి పచ్చడి టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, నువ్వులు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని ఇలా దోరగా వేయించుకోవాలి. చివరిగా జీలకర్ర కూడా వేసుకుని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు 1 గుప్పెడు వరకు ఇలా వామాకును తీసుకొని శుభ్రంగా కడిగి ఇదే కళాయిలో నూనె వేసుకొని వేయించుకోవాలి. ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వామాకు నుండి నీరంతా పోయి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రోటిలో ఈ దినుసులు సరిపడా ఉప్పు వేసుకొని దంచుకోవాలి. అలాగే వేయించుకున్న ఆకు, చింతపండు, 6 వరకు వెల్లుల్లి వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా అంతా మెదిగిన తర్వాత తీసేసుకోండి. దీనికి తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.